శివసేన కార్యకర్తల ఆత్మ హిందుత్వ. వాళ్ళకి కాంగ్రెస్ అంటే నచ్చదు, కానీ ఉద్ధవ్ థాక్రే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోక తప్పలేదు. తన ముఖ్యమంత్రి తన కుటుంబానికి రాజకీయ వారసత్వం కావాలన్నటువంటి ఉద్దేశంతో బాలా థాక్రే కొడుకు అయినటువంటి బాలా థాక్రే అయితే రాజకీయంగా యూజ్ చేసుకోలేదు. గాడ్ ఫాదర్గా ఉన్నాడు, కానీ తను ప్రత్యక్ష రాజకీయాల్లో చేయలేదు. ఇప్పుడు ఆ పని దిగినటువంటి ఉద్ధవ్ థాక్రే వన్ ఆఫ్ ద ఫెయిల్యూర్ అయిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కాస్త పుంజుకున్నారు, భారీగా ఏం పుంజుకోవాలా. బీజేపీకి వచ్చిన సీట్లతో పోల్చుకుంటే ఉద్ధవ్ థాక్రే సాధించినటువంటి సీట్లు పరిమితమే, 9 స్థానాలు మాత్రమే గెలిచాడు. నేను ఇందాకే చెప్పినట్టుగా అక్కడ 30 మార్కులు 10 మార్కులు వచ్చినోడు 15 మార్కులు 20 మార్కులు వస్తేనేమో నవ్వుతున్నాడు, 90 మార్కులు వచ్చినటువంటి 70 వచ్చిందని ఏడుస్తున్నాడు అన్నటువంటి పరిస్థితి ఉందన్నమాట. అయితే శివసేన ఇప్పుడు 9 స్థానాలు గెలిస్తే 3 ఎంపీలు ఇప్పుడు ఉద్ధవ్ థాక్రే మీద ఒత్తిడి తెస్తున్నారు. మనం నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వాలా, ఎన్డీఏకి మద్దతు ఇవ్వాలా, మీరు మాతో ముందు ఆ మాటే చెప్పారని. వాస్తవంగా మన ఎన్డీఏ కూటమి మీటింగ్కి ఆయన వెళ్ళంది అందుకేనట. మనం ముందైతే ప్రస్తుతం వీళ్ళతో కలిసి సాధించి ఆ తర్వాత అటు వెళ్ళిపోతున్నాం అంటం వల్లనే ఈయనతో పాటు ఉన్నారు. ఇప్పుడు ఇందులో 3 ఎంపీలు గట్టిగా పట్టుబడుతున్నారు అటు పక్కకి సపోర్ట్ ఇవ్వాలని. ప్రధానంగా శివసేనకు సంబంధించినటువంటి నరీష్ మస్కే ఈ మొక్కని తనతో పాటుగా మరో ఇద్దరు ఎంపీలు 3 కలిసి ఏక్నాథ్ షిండేకి మద్దతు ఇస్తాము, మేము సిద్ధంగా ఉన్నాం లేదంటే గనక అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. అయితే ఒకవేళ కనుక ఇట్లాగే సాగితే మళ్ళీ ఇంకొక 3 ఇటుకు రావడానికి కూడా రెడీ అయితే అప్పుడు 2/3తో మళ్ళీ చీలినట్టు అవుతుంది. ఉద్ధవ్ థాక్రే దీన్ని పరిష్కరించుకోవాలి అని చెప్తున్నారు. కాకపోతే సమస్య ఏంటంటే ఈ చీలిక వల్లనే అక్కడ బీజేపీ దెబ్బతింది. ఇప్పుడు ఆ చీలికని ప్రోత్సహిస్తుందా చూడాలి.